హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ నేను వంకాయ బజ్జీ చేస్తున్నా. అదేనండి, వంకాయ బజ్జీ అంటే పుల్లగూర బుడత అని కూడా అంటారు. దానికి కావాల్సినవన్నీ ఇంక వంకాయలు టమాటాలు తరుక్కుంటాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పక్కలోనే కొంచెం కొత్తిమీర తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా ఉంది చూడండి. టమాటాలు కూడా కోసుకుంటున్నా. ఇవన్నీ బాగా తరిగేసి కుక్కర్లో వేసేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనియాలండి. 3 కానీ 4 కానీ. వంకాయలు మటుకు భలే తాజాగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఆ వంకాయలు చూస్తుంటే నూనె వంకాయ కూర చేద్దాం అనుకున్నా, కానీ మొన్న చేసినాయని ఇంకా డైలీ మసాలా అయిపోతుందని ఈరోజు మటుకు బుడతా చేసిన. బుడతా మటుకు ఎక్సలెంట్గా వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ విధంగా చేసిన చూడండి. అన్నీ తరుక్కొని ఇంకా ఎర్రగడ్డ కూడా వేసేసిన, కొంచెం తెల్లగడ్డ చింతపండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవి కూడా వేసేసి అన్నీ కుక్కర్లో వేసేది. 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టడమే అండి. ఇంకా కొత్తిమీర కూడా చూసుకుంటున్నా గడ్డి ఏమన్నా ఉందేమో అని. అన్నీ ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చినాడు మా ఆయన కాయగూరలు. బాగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు మటుకు, భలే తాజాగా ఉన్నాయి ఈరోజు వంకాయలు. ఎప్పుడైనా తెస్తే పుచ్చిపోయిండే 2-3 అన్నా వస్తుంటే ఈరోజు ఒక్కటి కూడా రాలే, అంత బాగున్నాయి వంకాయలు. ఇక్కడ అన్నీ తరిగేసి కుక్కర్లోకి వేసేస్తాను. ఇంకా తగినంత ఉప్పు పసుపు కూడా వేసేసి చింతపండు అన్నీ వేసేసినా కదా ముందే, అన్నీ కడిగి నీట్గా వేసేసిన. ఇంకా పసుపు ఉప్పు అన్నీ వేసేసి మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకునేదే అండి. ఇంకా ఆ సైడ్ అన్నం పెట్టినా ఉడుకుతుంది. ఇది పొద్దున్నే వీడియో అండి. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలే, ఉడుతాను అన్నం చేసిన. ఇంకా మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటా అండి. ఈరోజు మీరేం వంటలు చేసినారో కామెంట్స్లో చెప్పండి నాకు. ఇక్కడ 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పొయ్యి మీద పెట్టేసిన, గ్యాస్ మీద 3 విజిల్. ఒక విజిల్ వస్తుంది చూడండి, ఒక విజిల్ ఇక్కడ ఒక విజిల్ చూపిస్తున్నా. ఒక విజిల్ వచ్చింది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకా మూత తీసేసి బాగా ఎనిపేసేదండి. పప్పు గిత్త తీసుకొని బాగా ఎనిపేసిన, నున్నగా ఎనిపేసిన. ఇది ఎనిపేసిన తర్వాత ఇంకా తర్వాత వేసేసేదండి. చూడండి ఈ విధంగా బాగా ఎనిపేసిన, మెత్తగా ఎనిపేయాల, నున్నగా తొక్కులు ఏమీ లేకుండా నున్నగా ఎనిపేసి ఇంక తర్వాత వేసేస్తాను. ఇక్కడ తర్వాత కావాల్సినవి ఆవాలు జీలకర్ర శనగబ్యాళ్ళు ఉద్దిపాలు అన్నీ కలిపి జీలకర్ర కూడా కలిపేసి ఆవాలు తెల్లగడ్డ కరివేపాకు మిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ వేసి ఇంక తర్వాత వేసేస్తాను. ఇక్కడ తర్వాత వేగినాక దాంట్లోకి ఇది ఇంకా ఎనిపిన బుడతా పోసేసేదే అండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా ఇంకా తర్వాత వేసిన సూపర్ టేస్ట్ వచ్చింది బుడతా మటుకు. ఈ విధంగా తర్వాత వేసేస్తాడు, భలే భయం అండి. ఆవాలైతే ఏమి ఎగురుతాయో మిందికి చిటిచిటా అని, అందుకని కొంచెం దూరంగా పోయినా. ఇక్కడ చూడండి ఈ విధంగా మంట తగ్గించేసి వేపుతున్నాను. బాగా వేగినాక ఇంకా దాంట్లోకి ఎనిపిన బుడతా పోసేసేదే అండి. చూడండి ఈ విధంగా బాగా వేగినాక ఇంకా బుడతా పోసేసేది. చూడండి బాగా వేగిపోయింది. ఇంక తర్వాత ఇంకా బుడతా వేసేసి ఇంకా పిల్లలకు పెట్టేసి స్కూల్కి పంపించేదండి, క్యారీలు కట్టేసి. ఇంకా పొద్దున్నే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఈ విధంగా బుడతా మటుకు